ఎకరాల 75 సెంట్లు నాకు 25 ఏళ్ళప్పుడు పట్టు చెట్లు పెట్టుకొని ఉంటే పక్క గ్రామస్తుడు అంతా భూములన్నీ ఆ పక్క బాగా జరుగుబాటు అయిన భూములన్నీ పెట్టుకొని ఆయన మాది అడిగి నేను ఇవ్వలేదని దానికి నా మీద ఖర్చు కట్టి నా మామిడి చెట్లన్నీ నరికేసినాడు, జేసీబీ పెట్టి పెరికేసినాడు. నేను ఇప్పుడు దాని మీద న్యాయం చేసి మాకు చర్య తీసుకుని నా భూమిలో నన్ను ఉండిచ్చేట్టుగా చేయమని, నా భూమికి నాకు సేఫ్టీ, నన్ను ఎప్పుడు ఏం చేస్తాడు అని భయంగా ఉంది. నా వయసు 80 ఏళ్ళు. నన్ను కాపాడాలని కోరుతున్నాడు. ఈ వయసులో నన్ను తిప్పించి పెడతా ఉన్నాడు. కనపడు మనుషులు పెట్టి పంపిస్తాడు. ఇది ఆయన పేరు మధుసూదన్ రెడ్డిని. అంతా భూములన్నీ ఆ పక్క అన్నీ పట్టాలు చేసుకొని నాయని మీరు కూడా ఇచ్చేయండి అని చెప్తాడు. మేము ఇచ్చేస్తే ఎక్కడ పోవాలైనా, ఇది నా పరిస్థితి, ఇంకా దయ ఉంచి నాకు న్యాయం చేయండి అని కోరుతా ఉన్నా. ఈ వయసులో నన్ను కష్టపడతాను. నాకు 4 కూతుళ్ళు, మగబిడ్డలే. అంత దేవుడి బాడు నాకు న్యాయం చేసి నన్ను నా మీదకి రాకుండా నాకేదో ఇది చేయమని కోరుతా ఉన్నాను. మధుసూదన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, అప్పుడు పట్టాలన్నీ ఇచ్చేసినారు. ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు అని. ఆయన మధుసూదన్ రెడ్డి అని వైఎస్ఆర్ పార్టీలోనే పట్టాలు చేసుకున్నాడు భూములన్నీ ఆ పక్క. ఇప్పుడు ఆయనకు వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని. మధుసూదన్ రెడ్డికి ఎవరు చేస్తారని వాళ్ళే పెద్దరెడ్డి, గవర్నర్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ఉంటారు ఆయనకు సపోర్టు. కాబట్టి వాళ్ళే సపోర్ట్ ఉంటారు. మధుసూదన్ రెడ్డి అనే అతను ఒక 3 ఏండ్లలో పట్టాలు తెచ్చుకొని మేము 25 ఏండ్లుగా మా తోట పెట్టుకొని గుంతలో నీళ్లు పోసి చెట్లను పెంచి సాకి దాంట్లను ఇప్పుడు వచ్చి ఆయన ప్రతిరోజు బెదిరించి రాత్రిలో ఇనరాని మాటలు అంటూ మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని ఖాళీ చేయండి, వెళ్ళిపోండి, మిమ్మల్ని ఇల్లు కూల్చేస్తాను అని 40 చెట్లు కాల్చేస్తాను అని చెప్పని బెదిరిస్తా అన్నాడు. జనవరి 16వ తేదీ 40 చెట్లు పెరికేశాడు. 9 గంటలకు ఫోన్ చేసి నీ దిక్కు నేను చోట్లలో చెప్పుకోబో, నేను చెట్లు పెరికేశాను అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఫిబ్రవరి 1వ తేదీ ఫోన్ చేసి మళ్ళీ బెదిరించినాడు. అన్నీ ధ్వంసం చేసేస్తాను, అన్నీ పెరికేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోవాలా, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా ఇక అనేసని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బెదిరించినాడు. మళ్ళా 140 చెట్లు మళ్ళీ పెరికేసినాడు. ఏళ్లతో కూడా పెరికేసినాడు. ఉన్నీకుండా చేసేసాడు. చెట్లన్నీ పూత పిండి అన్నీ మానావరిగా ఉంది. అట్లా చేసి కావిలోళ్ళు బెదిరించి తరిమేశాడు. మళ్ళీ మేము ఆడే ఉంటూ మళ్ళీ మా జతను మళ్ళీ 2 మనుషులు పెట్టుకొని ఉన్నాం. మేము రేషన్ బియ్యము అవి తీసుకోవడానికి పక్క ఊరికి వెళ్తే ఆయన రాత్రిలో వచ్చి మళ్ళీ వాళ్ళను తరం కొట్టేసి బంధించేసి మళ్ళీ మా జేసీపీలు పోలీస్ స్టేషన్లో పెడితే దాంట్లో మళ్ళీ తీసుకొని వచ్చేసినారు. మళ్ళీ ఈ రాత్రి 4 మనుషులు రంపంతో 15 మంది వచ్చినారు. రాత్రిలో వచ్చి వాళ్ళను 12 గంటలకు ఫోన్ చేసి బెదిరించి వాళ్ళను ఫోన్ తీసుకొని వాళ్ళ చేతలో మళ్ళీ దాంట్లో రంపంతో అట్టే కోసేశారు. అన్నీ కిలబడిపోయినాయి మా చెట్లన్నీ. వెళ్ళి లోపలికి వెళ్ళే కొందికి మమ్మల్ని తోసేసి డోర్ వేసేసి వెనపక్క నుండి మళ్ళీ మాకు నిప్పు అంటించేసారు. 100కు ఫోన్ చేసి చెప్పి ఎస్ఐకి ఫోన్ చేశాము. పక్కన రైతులకు ఫోన్ చేశాము. కొంతమంది ఎత్తారు, నిద్రలో కొంతమంది ఎత్తలేదు. మళ్ళీ అందరూ వచ్చినారు, మమ్మల్ని రక్షించినారు. తలుపు పగలగొట్టి ఆ మంట వెల్లో నుండి బయటికి తీశారు. ఎస్ఐ సార్ కూడా పోలీసు వాళ్ళు పంపించారు. అవన్నీ ఇంటి ముందరంతా ధ్వంసం చేసేసి ఇల్లంతా ధ్వంసం చేసేసి మాకు భయభ్రాంతులతో ఉండాము. మాకు రక్షణ కావాలి, మేము ఉండలేకపోతున్నాము, మాకు న్యాయం చేయండి, మాకు ఉండేది అదే పొలం,
పొలము. మధుసూదన్ రెడ్డి అని ఆయనకు బలమైన సపోర్ట్లు ఉన్నాయి. ఆయన మూడేండ్లప్పుడే ఆయన పట్టాలన్నీ తీసుకున్నాడు. 22 ఎకరాలు ఆయనకు పట్టా ఇచ్చారంట. మాకు మేము 25 ఏండ్ల నుండి ఉండేది మాకు 5 ఎకరాల పొలము. మేము సాకి గుంతలు తవ్వి నీళ్లు గుంతల్లో నుండి పోసిన నీళ్లు పెంచి దాంట్లకు ఇప్పుడు తరిమేస్తున్నాడు. ఆయన ఉన్నట్టుండి హైదరాబాద్లో ఉంటాడు. ఆయన అంటాడు నేను పెద్దరెడ్డి మా బంధువులు, వీళ్ళు మా బంధువులు, వాళ్ళు మా బంధువులు అని చెప్పేసి బెదిరించి మా పులివెందలు మాది అత్తగారిల్లు, మా కడప నుండి వస్తారు, పులివెందల నుండి వస్తారు, రేయికి మిమ్మల్ని చంపేస్తాము, కాల్ చేస్తాము అని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారు సార్. మేము ఉండలేకపోతున్నాము, మేము అక్కడ జీవించలేకపోతున్నాము. ఆయన అక్కడ ఉండి ఆయన అనుచరులతో చేపిస్తున్నారు. ఈ రోజు ఒక జేసీపీ వస్తుంది, రేపు ఇంకొక జేసీపీ వస్తుంది. పెద్దరెడ్డి మనుషులు అంటారు సార్. వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు కరెంటు మీటర్ కూడా పెరికేశారు. చీకటి అయిపోయిందా సార్. రాత్రి ఎవరు 15 మంది వచ్చినారు, ఎవరైంది మాకు తెలియదు సార్. గుర్తుపట్టలేకపోయాం మేము. చీకటి అయిపోయి చీకట్లో మధుసూదన్ రెడ్డి అతని అనుచరులు 3 సార్లుగా మా మామిడి తోట 300 చెట్లు జేసీపీలతో, ఇటార్చీలతో, రంపాలతో కోసినారు. రాత్రి మా ఇంటిని కాల్చి మమ్మల్ని ఇంట్లో గతవేసినారు. ఇవంతా వైసీపీ అనుచరులు. మా పెద్దరెడ్డి మా మనిషి, మా మామ పెద్దరెడ్డి, పులివెందుల అవినాష్ రెడ్డి మా బామార్తి అని మీ దిక్కుండే జాగాలో ఉంటే పోయి చెప్పుకోవో, నీ వల్ల ఏం చేసుకోవో, నిన్ను చంపేసేది ఖాయం, మర్యాదగా భూ ఇస్తే ఇన్నాళ్ళు అడుక్కున్నా మేము చేసే పని చేస్తాం, దిక్కుండే జాగాలో పోయి చెప్పుకో అంటూ ఉంటారు సార్. సపోర్ట్గా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ బంధువులు, వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడే మాకు 1వ తారీఖు కూడా మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, బెదిరింపు కాళ్ళు. మేము రికార్డ్ చేసి పెట్టున్నాము. వైసీపీ పార్టీ మధుసూదన్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ అందరితో వాళ్ళ అనుచరులతో, వాళ్ళ పార్టీ వాళ్ళతో చేపిస్తాడు. 10 జేసీపీలు 8 జేసీపీలు వస్తున్నాయి, నరికేస్తాను. తలుపేసేసి బయట పక్క కాల్ చేసినారు సార్. ఇల్లు మొత్తము తలుపు మొత్తం వేసి కాల్ చేసినారు. అందులో తర్వాత మేము 100కి ఫోన్ చేసి 100 వారు మీరు తర్వాత ఆ పక్క రైతులకు ఫోన్ చేసినా కొంతమంది ఎత్తినారు, కొంతమంది ఎత్తలేదు. వాళ్ళు వచ్చి గడపారులతో తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసినారు. గడపారులతో అంతా సెట్లు ఆ తలుపు అంతా పగలు కొట్టేసినారు సార్. ఇది సార్ మా మరకలు. మేము ప్రాణాలతో బయటపడినాం సార్. జనవరి 19వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టినాం సార్. ఏమి స్పందన లేదు సార్. ఆ ఎఫ్ఐఆర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు చెట్లు పెరికినారు సార్. ఇప్పటికి 2 సార్లు పెరికినారు సార్. ఎఫ్ఐఆర్ తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు పెరికినారు, ఈరోజు రాత్రి పెరికినారు. మమ్మల్ని ఇల్లు కాల్ చేసి మమ్మల్ని చంపేయాలని చూస్తూ ఉంటారు సార్. ఆ ఆస్తి వైసీపీ పార్టీ వాళ్ళు పెరుక్కోవాలని మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు. ఆయన పెద్దరెడ్డి సార్ మా బావార్ది అంటాడు. మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు పెద్దరెడ్డి మా బావార్ది అని చెప్తాడు సార్. నీకు దిక్కుంటే జగాలో చెప్పుకుంటాడు సార్. నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉండదు, మీరే వినండి సార్.